శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకతో పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి వయా బ్రాహ్మణపల్లి, యనమలపల్లి వరకు ఉన్న రోడ్లు పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఇప్పుడు నూతన రోడ్లు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు అధికారుల నిర్లక్ష్యం స్థానిక ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తోంది. రోడ్ల నిర్మాణం పూర్తి అయినా రోడ్లకు ఇరువైపులా ఎర్రమట్టి వేయాల్సిన ప్రాంతాలలో చెత్త కుప్పలను చదును చేసి వదిలివేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇదే మార్గంలో ప్రయాణించనున్న నేపథ్యంలో ఈ చెత్త కుప్పలో అధికారుల పనితీరులపై ప్రశ్నలు లేవనెత్తనున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డుకి ఇరువైపులా పేరుకుపోయిన చెత్త కారణంగా పశువులు, కుక్కలు రోడ్ల మీదకు వచ్చే ప్రమాదం ఉందని, దీంతో కాన్వాయ్ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త కుప్పను పూర్తిగా తొలగించి రోడ్డుకి ఇరువైపులా ఎర్రమట్టి వేస్తే ప్రాంతం మరింత శోభాయమానంగా కనిపిస్తుందని స్థానికులు కోరుతున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.